సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వరలక్ష్మి గారు, గడిచిన 4 రోజుల నుంచి మార్గదర్శికి సంబంధించి మార్గదర్శి సంస్థ ఆ డిపాజిట్లకు సంబంధించి 4 రోజుల నుంచి సాక్షి టీవీలో విపరీతంగా కథనాలు రాస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి? ఈరోజు భారతి నడిపే పత్రిక ఒక మహిళ, ఆవిడ పద్దాక సాక్షి పేపర్లో రాసేది వాళ్ళ డబ్బా తప్పితే రెండోది ఎవరిది రాయదండి. ఏ ప్రభుత్వం ఉండవు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నాము, వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు కొట్టుకోవడానికి అసలు ఆ పత్రిక పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని రోజు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళవి చెప్పుకోవటానికి పెట్టుకొని, మరి ఎప్పటి నుంచో మార్గదర్శి ఎప్పటి నుంచి ఉందండి? అసలు మార్గదర్శి పుట్టింది ఎప్పుడు? మీకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 20 ఏళ్ల నాడు ఏది చేసినా ఆయన ఈనాడు పత్రికలో విమర్శ చేస్తున్నారని చెప్పేసి ఆ పేరుతో చేసిన ధనయజ్ఞాన్ని ఏ రకంగా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టారు ఆ జలయజ్ఞానికి అని చెప్పేసి ఆయన 20 ఏళ్ల నాడు రాసిన దాన్ని పట్టుకొని అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారు కక్ష కట్టారండి రామోజీరావు గారి మీద. ఆయన ఎప్పుడు ఈటీవీకి వ్యతిరేకమే, ఈనాడు పత్రికకి వ్యతిరేకమే. ఆయన అవి కూడా రాకూడదు, వాళ్ళ ఛానల్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ పోటీగా మీరు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక 2 పెట్టాల్సి, నువ్వు పెట్టిందే వాళ్ళ మీద పోటీకి పెట్టావు, నేను రాయాలి, నేను చెప్పాలని చెప్పేసి నిజంగా నిలకడగా నిజాయితీగా రాయాలని చెప్పి మీరు ఎక్కడా పెట్టలేదండి. ఆ ఛానల్ కానీ ఆ పత్రిక కానీ వాళ్ళు ఏదో రాసేస్తున్నారు. చంద్రబాబుకి, ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా రాస్తున్నాడు రామోజీరావు గారు, మన గురించి రాయటం లేదంటే ఎందుకు రాయరు? ఆ ప్రభుత్వంలో విమర్శ వచ్చినా రాస్తారు. విమర్శ వస్తే ఎవరి మీదైనా విమర్శ చేస్తారు, వాళ్ళు రాస్తారు. కానీ మీరు మాత్రం మీ పత్రికలో విమర్శలకు తావు లేదు. మీ ప్రభుత్వానియే ఆ రోజు 20 ఏళ్ళ నాడు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటికి మరి అక్కడ డిపాజిట్ దారులు అందరినీ కూడా మరి మనసు వాళ్ళు కంగారు పెడతానికి ఆ రోజు నుంచి కూడా మీరు చేసి ఆ డిపాజిట్లు మొత్తం మళ్ళీ తిరిగి కట్టేలా చేశారు. సో మరి వాళ్ళు అన్నీ అమ్ముకొని కూడా ఛానల్స్, ఇతర భాషల్లో ఉన్న ఛానల్స్ మొత్తం ఆయన అమ్మి కూడా డిపాజిట్ దారులను కట్టేశాడు. ఆ రోజు పెట్టిన ఈ మరి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన పెట్టుకొని అవన్నీ చేసి చక్కగా చిట్లు కానీ మరి డిపాజిట్లు కానీ చేశారండి. ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. ఏ డిపాజిట్ దారైనా కడితే రసీదు ఇస్తారు కదా, అది నువ్వు కట్టని నేను కట్టని ఎవరు కట్టినా అదేమి దాంట్లో డబ్బులు రసీదు ఇవ్వకుండా ఎవరు కట్టరు కదండి. అది కాదు, దాన్ని తప్పే పడతారు మీరు. అందులో డిపాజిట్లు చేసి సామాన్య అందరంటే చిన్న ఉద్యోగస్తులు కట్టుకునేది మార్గదర్శిలో ఉంది. మొత్తం చిన్న ఉద్యోగస్తులేనండి అక్కడ డిపాజిట్దారులు. కానీ ఇవాళ చిట్లేసే వాళ్ళు అందరూ కూడా ఓ లక్షాధికారులు, ఓ లక్షల ఇన్కమ్ కట్టేవాళ్ళు కాదండి. వాళ్ళు చిన్న ఉద్యోగస్తులే. కాకపోతే దాచుకుందాంలే నమ్మకం అండి. వాళ్ళు నిజంగా రామోజీరావు గారు అంటే ఒక నమ్మకం. ఆ గ్రూపు నమ్మకంతో జనం అందరూ కూడా ఇవాళ ఏ బ్యాంక్ అయినా దివాలా తీస్తుంది, 5 ఎత్తుంది అంటే అడావుడిగా మనం పోతాం. ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు మీరు చూడటం లేదండి? ఎన్ని చూడటం లేదు. వాళ్ళ మూసేస్తే జనం గొగ్గోలు పడిపోయి గోల చేసి వాళ్ళు ఏం చేస్తే అగ్రిగోళ్లే చూసాం మనం నిన్నటి దాకా. అది ఇంకా సాగుతానే ఉంది. అలాంటివి మనం ఎన్ని చూడటం లేదు మోసం చేసే వాళ్ళని. అట్లా కాకుండా మీరే వాళ్ళని మోసపోతున్నారు అని చెప్పి రెచ్చగొట్టి డిపాజిట్ దాన్ని వాళ్ళు సైలెంట్గానే ఊరుకున్నారు. మీరు రెచ్చగొట్టి మధ్యలో ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన తీసుకొచ్చి తేపోసారి వస్తాడు ఆయన డిపాజిట్. ఇది అసలు మార్గదర్శి మీద ఆయన పుట్టాడు అన్నట్టు. ఆయన రాజకీయాల్లోంచి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు కూడా అసలు నేను పుట్టిందే మార్గదర్శిని ఆకటానికి, రామోజీరావు గారిని ఆకటానికి అని ఆయన దానికోసమే చేస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏం చేస్తుందని ఏనాడన్నా మాట్లాడాడండి ఆయన కూడా పొద్దుగూకులు దీని మీదే మాట్లాడతాడు. కాబట్టి మీరు చేసేదంతా ఇట్లా చేస్తే ఆయన అమ్మి మరీ కట్టాడండి వాళ్ళకి. ఇప్పుడు నడిచే చిట్లే అక్కడ ఇప్పుడు నడిచే చిట్టే మరి వేసేది వాటి మీదే నడుస్తుంది మార్గదర్శి. దాన్ని కూడా మీరు ఇవాళ 4 రోజుల నుంచి సాక్షి పత్రికలో మరి వాళ్ళు అసలు లేచిందే ఈనాడు పత్రికను కానీ ఈనాడులో వచ్చే కథనాల మీద కానీ లేకపోతే ఈనాడు ఛానల్స్లో ఏమొస్తాయో దాని మీదే దృష్టి పెడుతున్నారండి. జనం ఏమైపోయారో జనం మీద అసలు ఏనాడు దృష్టి పెట్టలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పత్రిక కానీ లేచిన కాడి నుంచి రామోజీరావు పత్రిక వాళ్ళు ఉంది అంటే వీళ్ళు లేదు అని రాయాలి. ఈనాడు పత్రికలో అది జరుగుతుంది, అది పోతుందంటే ఇది జరగట్లా కూర్చుంది. ఇవే వాళ్ళు రాసేది. ఆ పత్రికలో ఏదైతే వచ్చిందో అది ఈనాడు పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ ఏది జరుగుతుందో మరి జనం కూడా చెప్పాలిగా. ఎక్కువ జరిగేది ఈనాడు అందరికీ తెలుసు. ఎందుకు కొంటున్నారు అంత అబద్ధాలు రాసే పత్రిక అయితే? ఇవాళ మీ పత్రిక ఉంది, నువ్వు 2 రూపాయలకి అని పెట్టి 19 పేజీలు అని పెట్టావు స్టార్టింగ్లో. అందరికీ దాన్ని పొట్లాలు కొంటాను తప్పితే నిజంగా నీ సాక్షి మీద అభిమానం ఉండి ఎప్పుడు కొనలేదు నాయన. నువ్వు సాక్షి పేపర్ పెట్టావంటేనే
బాబోయ్ దాని పబ్లిసిటీ ఎంత ఇచ్చారో మీరు పెట్టేటప్పుడు అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగిన పేపరే మీది సాక్షి పేపర్. దానికి ఎంత పబ్లిసిటీ ఇచ్చావో, నీవు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ఉందో, నీ కొడుకు ముఖ్యమంత్రి అయినాక అసలు దాన్ని ఇంకా రన్ చేశాడు, బాగా విస్తరించాడు గవర్నమెంట్ ఆఫీసుల కాడి నుంచి అన్నిటిని కాడి నుంచి. కాబట్టి నువ్వు పొద్దుగూకులు వాళ్ళు 4 రోజుల నుంచి రామోజీరావు గారు ఇక అది తప్పితే రెండోది లేదా మీకు? అది తప్పితే రెండోది లేదు, రైట్? అని నిజంగా ఏమీ లేదు మీకు. ఏదో ఒకటి రాయాలి. రామోజీరావు గారు 20 ఏళ్ళ నుంచి మీ అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారిది అయిపోయింది, ఇప్పుడు కొడుకు వంతు వచ్చింది. కొడుకు వంతు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపటం లేదు. మరి భారతి దానికి ఎడిటర్ ఆవిడ భారతి, మరి ఆవిడ కూడా పొద్దుగూకులు ఎందుకు ఈ రాతలేంటి, జనాన్ని పనికొచ్చే విషయాలు రాయండి, అయినా జనం ఏదైనా ఆలోచింపజేసే విషయాలు రాయండి. మీరు ఏదైనా రాయదలుచుకుంటే పత్రికలు నిజంగా జర్నలిజం పత్రిక మీద ప్రేమ ఉండి మేము పెట్టింది దానికోసం అంటే మీకు సలహాలు ఇచ్చి మీ వెనక పొద్దుగూకులు మీరు నవ్వినా తుమ్మినా దగ్గినా వచ్చేవాడు కూడా ఒక జర్నలిస్ట్, మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరు. మరి ఆయన ఏమాత్రం దానికి న్యాయం చేస్తున్నాడు ఒకసారి ఆయన కూడా ఆలోచించుకోమనండి. అబద్ధాల పొట్ట లేచిన కాడి నుంచి ఆయన కూడా లెగిస్తే అబద్ధాలు చెప్పటం, లెగిస్తే చంద్రబాబుని తిడతాం, లెగిస్తే వాళ్ళని తిడతాం. అంత అంత కక్షపూరితంగా ఉంటే రాజకీయాల్లో నెగ్గరండి ఎవరు కూడా. మరీ అంత కక్షపూరితంగా ముందుకు నడుస్తుంటే రాజకీయాలు ఎవడు అంత కక్షపూరితంగా చేయబట్టే ఇవాళ నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇవాళ 11 సీట్లు ఇచ్చారు. మీ సాక్షి పేపర్ కూడా ఎక్కడుందో, మీ ఛానల్ కూడా కేబుల్లోంచి తీసేశారు. అది తెలుసో లేదో మరి మీకు. ఆ ఛానల్లో కేబుల్ టీవీ వాళ్ళు అసలు సాక్షిని తీసేశారు అవతలకి. ఈ రకంగా చేసి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంకా రామోజీరావు గారట్ట, మార్గదర్శి ఇట్ట, అది ఇట్ట, ఇది ఎట్ట, ఇయ్యే మీరు రాసుకునేది. ఇటు తప్పితే మీ పేపర్ దేని బనికి రాదా? ఆవిడ కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టు రాస్తుంది. రాతలు అయినా సరే ఇప్పుడే పాపం ఆయన మొన్నటి దాకా ఉన్నాడు. మరి లెక్కర్ స్కామ్లో ఒక ఆయన పట్టుకొచ్చారన్నారు నిన్న మొన్న సిఐడీలు. ఆయన పేరు వాసుదేవరెడ్డి ఏదో అని చెబుతున్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టారన్నారు. నువ్వు బెంగళూరులో, మీరు అందరు బెంగళూరులో ఉంటే ఆడే ఉంటున్నాడు, ఆయన కూడా ఆడే ఉండాడు అన్నారు. మళ్ళీ నువ్వు బెంగళూరు నుంచి నువ్వు ఇప్పుడు ఆంధ్ర మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నువ్వు బెంగళూరు నుంచి ఆంధ్ర నీకేం పనులు ఉండవు అని వస్తున్నావు? నీ పేపర్లో నువ్వు ఇక్కడ నిన్ను 11 సంవత్సరాలని 10 ఏళ్ల నుంచి నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావు. నిన్ను లేదు, నీకేం చేయలేకపోతున్నారు, నిన్ను ఎవరో ఏం చేయట్లేదు. మరి కేంద్రం కూడా అసలు సిబిఐ వాళ్ళు కూడా మెదలకుండా కూర్చుంటున్నారు. మరి అట్టా ప్రజెంట్ అన్ని చేసే ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో. మరి ఇప్పుడు జరిగే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారు 100 కోట్లు ఆయన స్కామ్ అని చెప్పి. మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈయన ఎన్ని వేల కోట్లు ఈడీ అటాచ్ చేసింది. ఆ ఆస్తులు ఆదాయానికి మించి ఉండయి అని చెప్పి అక్రమ ఆస్తులన్నీ ఏం చేస్తున్నారు మీరు? వీటన్నిటి మీద ఎవరు మాట్లాడరు. లేచిన కాంచి రామోజీరావు గారు మార్గదర్శి మీకు కనపడుతుంది లెగిస్తే. కాబట్టి భారతీయకు ఒకటే చెబుతున్నాడు, నీ పత్రికే అవినీతిమయం, దాన్ని పుట్టిందే అవినీతిలోంచి పుట్టింది ఆ పత్రిక. ఇప్పటికి నడిపేది కూడా మీరు అవినీతిమయం. ఆ పత్రిక అబద్ధాలు తీస్తే దాని నిండా అబద్ధాలే, ఒక్కడ కూడా నిజం రాయరు. అందులో నిజం ఏందయ్యా అంటే సాక్షి దానికి ఆమె ఓనర్ అని చెప్పి నిజం, అది ఒక్కటే నిజం. సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళది అనేదే నిజం తప్పితే దాంట్లో ఏది నిజం లేదు. మీరు రాసేదే అంత పొద్దుగూకులు రాసి ఆ పత్రికని ఏం చేస్తున్నారో మూలన పడేయరు, దాన్ని మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పి శాత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చాడు, ఆంధ్రాలో ఎవరు చచ్చిపోతారా, దాన్ని ఎలా వాడుకోవాలా, నేను దాన్ని ఆయనకేమీ లేదు ఇప్పుడు పని చేయటానికి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇక్కడికి వస్తే చేయటానికి, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరి పనులు ఏ ఆఫీస్లో పనులు ఆ ఆఫీస్లో చేస్తున్నారు. మీరు తగలబెట్టిన ఫైళ్ళు కాడి నుంచి అసలు ఆ ఫైళ్ళు తగలబెడతాం ఏందో అర్థం కాదు. ప్రతి ఊళ్ళల్లో ఫైళ్ళు తగలబెడుతున్నాయి అని కొత్తగా చెబుతున్నారు. ఇప్పుడు 3 సార్లు తగలబడినట్టుండి. పద్దాకు ఫైళ్ళు తగలబెడతాం ఏందో. నువ్వు వచ్చేదే ఎవరు చచ్చిపోతారా, ప్రభుత్వం మీద ఏం బురద జిమ్ముదామా, చంద్రబాబు మీద ఏం విషయం జిమ్ముదామా, మరి జనం ఎట్టుండారా, జనం సుఖపడాలని మీకు ఏనాడు లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి ఏనాడు లేదు. ఆయన ఏనాడైనా ఆయన కేసులు ఎట్ట మాఫీ చేసుకుందామా, ఆ కేసుల నుంచి కేంద్రం వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎట్ట వెనక్కి పోదా ఉందామా, వాటిని వెనక్కి ఎట్ట పంపిద్దామా. నేను ఇంకా సుప్రీంకోర్టులో నా కేసులు ఎన్ని ఉన్నాయో వాటికి కూడా వీళ్ళని ఎట్టా లాబింగ్ చేద్దామా దాంట్లోనే ఉన్నాడు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమిద్దామా, భవిష్యత్తులో వాళ్ళు బాగుపడటానికి మార్గం ఏమి వేద్దామా అని ఏనాడు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఆలోచించాలి. ముఖ్యమంత్రి అవ్వకముందు అసలు ఏనాడు లేవు. నువ్వు ఎంపీగా ఏనాడు పార్లమెంట్ మోహం చూసావో లేదో అది కూడా తెలియదు. మరి
ముఖ్యమంత్రి అయ్యాక నీకు అసలు ఆలోచనే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ఎవరో ప్రైవేటు హాస్టల్ పెట్టి నడుపుతుంటే వాళ్ళు చచ్చిపోతే కూడా వచ్చి ఎవరి మీద నిందేస్తారు? అయ్యి ప్రైవేట్ హాస్టల్ నడుస్తుంది, చచ్చిపోయారు, దానికి ఆ ఓనర్ బాధ్యులు అవుతాడు, ఆయన వాళ్ళే చూసుకుంటారు, ఆయన చెప్తాడు ఎందుకు చచ్చిపోయారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ నువ్వు అక్కడి నుంచి వచ్చి నువ్వు ప్రభుత్వం మీద నిందలేయటానికి లేదండి. ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు నడిపినా నీదే, దాని మీద కూడా నీ సాక్షి పేపర్ వదలకుండా ఏందో ఇడ్లీలు అట్ట ఉండయి, పూరీలు ఎట్ట ఉండయి అని చెప్పి దాని మీద కూడా మీరు కామెంట్లు వేస్తున్నారంటే సిగ్గు ఉండాలి. సిగ్గు శరం లేకుండా ఇంకా తిరుగుతున్నారు వీళ్ళు మాత్రం. ఏదోటి 5 రూపాయలకి ఏమవుతుందమ్మా, 5 రూపాయలకి పిల్లలకి అసలు లేస్ ప్యాకెట్ వస్తుందా? పోతే ఒక లేస్ ప్యాకెట్ వాళ్ళు కొనాలన్నా కూడా పిల్లలు ఏడుతున్నారని దారిని పోతే కొని పెడతాను పోతే కూడా అది కూడా 10 రూపాయలు చెబుతున్నారు ఇవాళ. 5 రూపాయలు 10 రూపాయలకి భోజనాలు టిఫిన్లో పెడుతుంటే మీకు ఇంకా దీని మీద మీరు ఇంకా పూరీలు నూనెగా ఆడుతున్నాయి, ఇడ్లీలు గట్టిగా ఉండే, నువ్వు ఎంతసేపు ఇంట్లో మెత్తగా వేస్తున్నావు ఇడ్లీలు. లేకపోతే వాళ్ళు నుంచున్న వాళ్ళు అందరూ ఏమో దాంట్లో నుంచున్న వాళ్ళు అందరూ ఇది పేటీఎం బ్యాచ్ అని రాయటం, పేటీఎం బ్యాచీలో చెప్పు తీసుకుతాంతారు వాళ్ళ దగ్గర పోతే నుంచొని తినేవాళ్ళు. పేటీఎం బ్యాచీలు మాకు ఎవడిస్తున్నాడు పేటీఎం అని చెప్పు తీసుకుతాంతారు, పోయి అడగండి వాళ్ళకి ఎదురుగా, మీరు పేటీఎం బ్యాచ్ అనయ్యా మిమ్మల్ని మరి ఎవరు నుంచోబెట్టారని అడగండి. కాబట్టి వీళ్ళకి లేచిన కాడి నుంచి జనం సుఖపడాలని ఏమి లేదు. ఎంతసేపటికి వాళ్ళ పత్రికలో ఏదో ఒకటి రాద్దాము, రాసి ఎత్తే జనంలో ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ లాగా చెయ్యాలి, ఏదో ఒకటి వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు, ఎవ్వరూ ఆలోచించరు. ఇవాళ జనానికి రామోజీరావు గారు, ఈనాడు, మార్గదర్శి ఇట్లాంటి ఒక నమ్మకం, ఒక బ్రాండెడ్ అయ్యి అవి ఎవరు ఆలోచిస్తారు. మీరు ఎన్ని రాసినా మీ కర్మ మీదేనని మిమ్మల్ని తిడతారు. ఇంకా పేపర్ చూసినాడల్లా మిమ్మల్ని తిట్టి ఆ పేపర్ పక్కన పాడేస్తారు. ఎవరన్నా అసలు మీ పేపర్ కొనేది లేదు, అది చూసేది లేదు, పొరపాటున ఎవరైనా చూసినా కూడా దాన్ని తిట్టి పక్కన పడేస్తాడు. ఈమెకి పని ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి పని ఏమి లేదు, లేచిన కాంచి అయ్య కానించి కొడుకు కానించి ఇప్పుడు కోడలు కానించి ఇదే పనిలో ఉండారు వీళ్ళు, ఇవన్నీ చేస్తానికి అని చెప్పేసి ఎవరు దాన్ని నమ్మరయ్యా. వాళ్ళు ఒక బ్రాండ్. ఎప్పటికైనా సరే ఆయన ఇంకా పాపం 10 ఏళ్ళు బతికేవాడు నిజంగా. ఎందుకు బతకడు? 107 ఏళ్ళు 108 ఏళ్ళు బతకాలని చెప్పి సంకల్ప జనం అందరూ కోరుకుంటాడు. అట్లాంటి వాళ్ళని బతకాలి, ఇంకా నలుగురికి మంచి చేయాలి, వాళ్ళకి చాలా ఉన్నాయి కూడా డొనేట్ చేసేయి, మరి అలాంటి వాళ్ళు బతకాలని కోరుకుంటాం. అట్లాంటిది మీరు ఆయన సడన్గా మానసికమైన బాధ పెట్టి చంపిందే మీరు. ఇక్కడ ఈ రాజధాని జనాన్ని ఎట్ట చంపారో మానసికంగా 270 మంది రైతుల్ని. వీళ్ళు జాళ్ళ మీకు ఇక్కడ ఓళ్ళల్లో రాష్ట్రంలో ఎవరైతే కాస్త పైకి వెళ్ళి వాళ్ళ మీద కాస్త ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని కూడా చంపాలని కంకణం కట్టుకొని ఆ మార్గదర్శిని స్పీడప్ చేసి మీరు ఇంకా మొన్న పోలీసులు పంపించి సిఐడీలు పంపించి వాళ్ళ కొడుకు కోడలను కూడా ఏడిపించి ఆయన కూడా హాస్పిటల్ పాలు చేసి చంపిన ఘనత మీదే. ఇవాళ ఒక ఈనాడు పేపర్కి ఒక అధినేతని చంపిన ఘనత మీదేనయ్యా. ఇది పక్కన పేపర్ ఉండి ఈ రకం కాదు. కానీ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన చేసింది అయితే అది మాత్రం చాలా ఆనందంగా ఉంది, ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎవరికి దక్కు ఉండదు అంత మంచి ఇది. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు మీ పేపర్లో అట్లాంటివి వేయకుండా మీకు ఏదైనా మీకు పనికి వచ్చాయి వేసుకోండి, మీకు లాభం వచ్చాయి, మీకు పనికి వచ్చాయి మీరు వేసుకోండి. మీ కనుక సిగ్గు లేకుండా మీరు ఎక్కడెక్కడ ఏం చేసింది అన్ని పేపర్లో వేస్తున్నారని ఇతర పేపర్ల మీద బుర్ర చల్లటం మానుకొని అసలు మీ పేపర్ మూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేమందరం. జగన్మోహన్ రెడ్డి లండన్ విహారయాత్రకు వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ వేశారు. దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు విహారయాత్రలకు ఏం తక్కువ, బెంగళూరులో జాలలేదేం పాపం. ఆయనకి ఇల్లు 25 ఎకరాల్లో ఇల్లు ఉంది. అసలు బెంగళూరే మంచి అది మంచి ప్లేస్ తిరగాలంటే, మరి అక్కడ జాలలేదేమో ఆయనకి విహారయాత్రకి వెళ్ళాలి. దేనికి వెళ్తాడు ఈ లండను? నువ్వు లండన్ వెళ్ళేటప్పుడు నీవు సిబిఐ ముందు ఉంచిన నువ్వు ఇంకా నాకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అసలు దేవుడు తెలియాలంటున్నావు. నీకు బయటికి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు ముందు దేహి అంట నుంచునే నువ్వు అసలు నువ్వు ముఖ్యమంత్రికి కాదు, దేనికి కూడా నువ్వు అనిపిట్టే. అలాంటి ఆడివి నువ్వు వెళ్ళి నాకు ఇంకా ఇవ్వమంటున్నావా? నీకు దేనికి ఇవ్వాలి? అసలు నీ కేసులు తిరగదోడు నిన్ను జైల్లో పెట్టాలనుకున్నాం మేము అందరం. అయితే ఒక నెలలోపే పెడతాడు అనుకున్నాం మేమైతే. నిజంగా కేంద్రానికి సిగ్గుంటే నిజంగా అంత అనొచ్చు అనకూడదు, కానీ కేంద్రానికి ఏమాత్రం మానం అభిమానం సిగ్గుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పెడుతున్నారు, మరి నిన్నెందుకు పెడతలేదు అని అందరూ అనుకుంటున్నారు కేంద్రంలో. నిజంగా వాళ్ళు కేంద్రం వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు లేదో కానీ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది. పక్క రాష్ట్రాలకు కూడా జగన్ తెలిసిన వారికి అందరూ అనుకుంటున్నారు ఈయన ఎందుకు పెడతలేదు, వాళ్ళని ఎందుకు పెడుతున్నారు
చేస్తున్నారని. మీరు ఆ ఏరియాస్ని ఎందుకు చూపించటం? ఈయన అసలు నెల లోపలనే పెట్టాలి జైల్లో. మీరు ముఖ్యమంత్రిగా ఉండన్నాళ్ళు నాకు పనులు కుదరలే. పాపం ఆయన పనులు శుక్రవారమే పెట్టుకునేవాడు. చేసినాటి శంకుస్థాపన, చేసినాటికి మళ్ళీ భూమి పూజలు చేయటం, ఇట్లాంటివి చేయటానికి శుక్రవారమే పెట్టేవాడు. ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉండన్నాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టి ఆ రోజు పోయి నాకు కుదరదు, నాకు 60 కోట్లు అవుతుంది మీ దగ్గరకు రావాలంటే అని పాపం జడ్జికి పెట్టుకున్నట్టు. 60 కోట్లు దీనికి ఏనుకోతే హైదరాబాద్ పోవటానికి ఆంధ్రా నుంచి అలాంటివి పెట్టి నాకు కుదరదని చెప్పి తప్పుకున్నావు. ఈ ముఖ్యమంత్రి ఉండన్నాళ్ళు చక్కగా నీ మీద రోజు వస్తాయి. అసలు నీకు బెయిల్ మీద నీకున్న కేసులకి వారంలో ప్రతిరోజు నువ్వు వాయిదాకా హాజరవ్వాల్సిందే. సెలవు రోజు తప్ప ప్రతిరోజు వాయిదా అయ్యే కేసులు నీ మీద ఉన్నాయి. అట్లాంటివి కూడా నిన్ను ఇట్ట వదిలేస్తున్నారు. నీకు అసలు బెయిల్ ఇవ్వకూడదు, నీకు బెయిల్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు జనం అందరూ. నిజంగా నువ్వు అనుకుంటున్నావో లేదో, నన్ను ఎవరు కోరుకోవట్లా, నా జనం నాకు ఉండారని కాదు. ఇప్పుడు మొన్నగాడు ఒక ఆయన జైలు పోయాడు కదా, అరెస్ట్ చేశారు అయ్యని కొడుకుని. ఆయన కూడా చెబుతున్నాడు నేనేమీ చేయలేదు, అసలు కక్ష కట్టి నా మీద చేస్తున్నారు. మా అబ్బాయి అయితే అసలు ఇక్కడ లేనే లేడు, వచ్చి ఆ కక్ష కట్టి చేస్తున్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉండే ఇల్లు ఉండయి అని చెప్పి ఆయన ఎవరేదన్నా చంద్రబాబే అనిపిస్తున్నాడు వాళ్ళ చేత అన్నారు. మరి ఇప్పుడు నువ్వే అనిపించావు వాళ్ళందరి చేత. అయితే నువ్వు అసెంబ్లీలో అనిపించినా బయట అనిపించినా నువ్వు పక్క కుటుంబాలు, మరి నువ్వు ముఖ్యమంత్రి స్థాయి, మీ నాన్న వయసు ఉన్నాడిని, నీకు తండ్రి లాంటి వాడిని, నీ తల్లి లాంటి దాని మీద కూడా నువ్వు సాటి నుండి అనిపించావు. అంటే ఇంటికాడే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా అనండి మీకు ఎందుకు వాళ్ళని నేను చూస్తా ఊరుకుంటా నవ్వుతాను ముసిమిసి నవ్వులు, దాన్ని అసెంబ్లీ ఏదిగ్గా చేసుకుందాం, బయట అంటే బాగోదు. అసెంబ్లీ అయితే జనం అందరూ ఏదో మనకి మేలు చేస్తారని చూస్తూ ఉంటారు. మనం ఏదో జనానికి జీవోలు పాస్ చేస్తాం, మంచి మంచి వాళ్ళకి మంచి జరిగే జీవోలు అని పాస్ చేస్తాం, ఎదురు చూస్తారు. అప్పుడు అందరూ వింటారు అనండి అని పిచ్చి మాటలు అనిపించావు. అట్టాగే ఇప్పుడు నీ వాళ్ళు అదే చెబుతున్నారు. చంద్రబాబు అనమన్నాడంటే మిమ్మల్ని ఆయన అనమంటే అన్నారా? అందుకని మీరు ఇప్పుడు చంద్రబాబు అనమన్నాడు. చంద్రబాబు నోరు మూసుకోమంటాడు. ఎట్లాంటివి అంటే నోరు మూసుకొని కూర్చోండి మీరు, ఎట్లాంటివి ఎవరి మీద అనొద్దు అంటాడు. వాళ్ళు అంటే అన్నారు మీరు చేసిన పనులకి ఎవరైనా అట సాదా సీదా కామన్ మ్యాన్ నాలాంటిది కూడా తిడుతుంది మిమ్మల్ని. వాళ్ళ మీరేం తక్కువ చేశారా? ఇళ్ల మీదకు పోయి రాళ్ళు అయ్యా, ఇళ్ల మీద జనాన్ని తీసుకెళ్ళా, రోగి అంటాం, భోగి అంటాం, ఆయన ఒక రోగి అంటాం, అందే వ్యాధి ఉందని చెప్పటం, ఇవన్నీ చేసిన మీరేం కాదు. ఇప్పుడు మీ నాయకుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కోర్టు ముందు నాకు దేహి, నాకు ఏసాయి, నాకు ఇవ్వండి, నేను వెళ్ళాలి పక్క దేశానికని అడుక్కుంటున్నాడు నుంచొని. అలాంటి పరిస్థితి ఇవాళ ఏ నాయకుడికి వచ్చినా వాళ్ళకి టికెట్ ఇవ్వటం కూడా అనవసరం. వాళ్ళ టికెట్ కాదు అసలు, వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి టికెట్లు ఇవ్వకూడదండి రేపు రాజకీయాల్లో. వీసా కోసం వెళ్ళి నుంచొని కోర్టుల ముందు నుంచొని పక్క దేశం వెళ్ళటానికి అనుమతి లేని వాళ్ళకి ఇవ్వకూడదు అసలు నిజం మాట్లాడితే. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అలాంటిది ఏదన్నా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయన కేసులన్నీ తిరగదోడి నాన్ బెయిలబుల్ కేసులు ఉండా కూడా ఈ రకంగా 3,000 చిల్లర వాయిదాలకు దగ్గర 4,000 అయ్యి ఉంటాయి ఇప్పటికి. ఆ 4,000 వాయిదాలు కూడా అటెండ్ అవ్వకుండా ఉన్నాడు. అదే మా మీద కేసులు ఉండే ఏదో మామూలుగా ఈ అమరావతిలో కేసులు ఉంటే మీరు రాకపోతే కనుకమ్మా ఈసారి వాయిదాకి 2 వాయిదాలకు మీరు రావటల్లా 3వ వాయిదాకి ఆమె రాకపోతే ఆమెను అరెస్ట్ వారెంట్ పంపిణీ జడ్జి చెబుతున్నాడు మా ముందు. అంటే మేమేమో ఊరికే ఇక్కడ అమరావతి కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసనే, అది ఉద్యమం కూడా కాదు, మేమేమో ఆస్తులు కూడా నష్టపరిచింది లేదు. అట్లాంటి వాటికి కూడా మమ్మల్ని 2 వాయిదాలకు రాకపోతే మా మీద అరెస్ట్ వారెంటా? మీరైతేనేమో ఇన్ని 4,000 వాయిదాలకు బాపైనా నువ్వు అసలు ఆస్తులు ఆదాయానికి మించి ఆస్తులు ఉండయి, నువ్వు చేసిన అక్రమాలు కిడ్ ప్రోకోలు, నీ కిడ్ ప్రోకోకి సాక్ష్యం నీ సాక్షి టీవీ, సాక్షి పత్రిక, ఈ 2 కూడా మీరు దానికే కిడ్ ప్రోకో కింద పెట్టుకున్నాయి. అవన్నీ ఈ 8కైతే లేదు, మాకైతే అరెస్ట్ వారెంట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే కూడా ఆయన ఏమి చేయటల్లా. పోయి మాట్లాడితే బెంగళూరులో కూర్చోవటం, మాట్లాడితే నేను ఢిల్లీ పోతానంటాం, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి బెంగళూరు పోయి వాళ్ళతో వీళ్ళతో లాబింగులు చేసి ఏ పార్టీలో పోదామా, ఎవరు మనకి ఫేవర్గా చేస్తారా, మరి కేంద్రంలో మోడీ చేస్తాడా, లేకపోతే ఇటు పోతే సోనియా గాంధీ చేసిద్దా, మరి చెల్లెలు ఉందట, ఇట్లాంటి ఆలోచించుకోవడానికి నువ్వు బెంగళూరు పోతున్నావు. ఢిల్లీ పోతే ఎవరు కాళ్ళు పట్టుకుందాం, అమిత్ షా కాళ్ళు పట్టుకుందామా, సిబిఐని రాకుండా ఎన్నాళ్ళు ఆపుతావు అని చెప్పి పోయాం, ఢిల్లీ పోతున్నావు. కాబట్టి నీ మీద కేసులు తీసేయాలి. నువ్వు విహారయాత్రకు పోనక్కర్లా, ఢిల్లీ ఎందుకు, నీ బొంద ఇదేంటి పక్క దేశం లండన్ ఎందుకు, బెంగళూరు లాయిగా తిరుగుతున్నావు, ఆడే తిరిగి జాలు, నీ మొహానికి అదే ఎక్కువ. నీకు ఎంత డబ్బు ఉండ మనం చెబుతున్నావు కదా, ఇద్దరు మౌడు పెళ్ళం పాపం ఫ్లైట్లో జనంతో పడుపుచ్చున్నట్టు యాక్షన్ చేసి పోయారుగా. నీకు ఫ్లైట్ లేనంటే నువ్వు విన్నాళ్ళు నీ జనం డబ్బులు అయితేనేమో నీ సొంత ఫ్లైట్లు చక్కగా ఎవరిది వాళ్ళ ఫ్లైట్ అన్నట్టు చక్కగా వెళ్ళటం, మీకు సెక్యూరిటీలు, మీకు అక్కడ లండన్లో కూడా పిల్లలకి సెక్యూరిటీలు, మీ ఆవిడ ఎక్కడికన్నా పోతుంటే మీ ఆవిడికి సెక్యూరిటీలు, రాష్ట్రానికి డబ్బు మొత్తం ఎట్ట తినాలా అని నవిలి పిప్పి చేసి చూశారు. ఇంకా మాకు అవి కావాలి ఈ కావాలి, నువ్వు ఇవన్నీ క్యాన్సిల్ చేసి నేను జైలు పంపించాలని మేము కోరుకుంటున్నాం. బెయిల్ అయితే అసలు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం ఉందని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని కొనసాగించాలని, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదైతే
సెక్యూరిటీ వస్తున్నారో ఆ సెక్యూరిటీ ముఖ్యమంత్రికి ఇచ్చే సెక్యూరిటీ తనకి ఇవ్వాలని హైకోర్టుకి వెళ్ళారు. దాన్ని ఎలా చూడాలి? ఈయనకి సెక్యూరిటీ ఇస్తే ముఖ్యమంత్రికి ఇప్పుడు 2.5 తర్వాత ఈయన నిజంగా ఒకవేళ పొరపాటున కేంద్రం సెక్యూరిటీ ఇస్తే 2.5 ఏళ్ల తర్వాత వెళ్ళి మళ్ళీ ఏమి వేస్తాడంటే కోర్టులో, నేనే ముఖ్యమంత్రిని, చంద్రబాబు గారిని దించండి, ఈ 2.5 ఏళ్ళు నేను చేస్తానని చెప్పి కంపల్సరీగా వేస్తాడు. అట్లాంటి పిచ్చి సచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇవ్వకూడదు అసలు. ఇప్పుడు ఇస్తే కనుక సెక్యూరిటీ, ఆ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇచ్చారు కూడా, ఆ హోదా కూడా కావాలి నాకని మళ్ళీ వెళ్ళి కోర్టుకి అయిపోతే నిజంగా అడగండి. ఇక్కడే చెప్తున్నాను నేను, ఆయన మాత్రం కంపల్సరీ వేస్తాడు. నాకు ఇవ్వాల్సిందే 40% ఓట్లు ఉండేది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా 40%. నీకు 900 మార్కులు 6 సబ్జెక్టుల్లో 600 500 వచ్చినా కూడా ఒక సబ్జెక్టులో నీకు 25 వస్తే తప్పుతావు. అది 600 500 25 వచ్చినా కూడా మనకు వచ్చినాయి బాగానే కనపడుతుంది. ఏది మరి ఒక సబ్జెక్ట్ తప్పావు కదా. అలాంటివి నువ్వు ఆలోచించుకో. నాకు 40% వచ్చింది కాబట్టి నేను కూడా చంద్రబాబుతో పాటు నేను 2.5 ఏళ్ళు చేస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళి వేస్తాడు ఈయన హైకోర్టుకి. ఈయనకి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? నీకేం సెక్యూరిటీ ఇవ్వాలి? కోడికత్ సీన్ కేసులో ఆయన 5 ఏళ్ళు దాంట్లో పెట్టినందుక వాడిని బయటికి రాకుండా, పోనీ కనీసం నువ్వు బాధితుడిగా నువ్వు కోర్టుకి వెళ్ళి ఏమన్నా చెప్పావు, నాకు అది ఉందండి, నాకు అట్ట చేశారండి, ఎట చేశారు, వాడిని ఆవిడ పంపించాను, కనీసం బాధితుడిగా ఉండాలి. నిందితుడిగా ఉండా నువ్వు 4 ఏళ్ళ వాయిదాలకి నువ్వు వెళ్ళలేదు. నాకు అసలు వాయిదాలతో పని లేదన్నా వేడే చచ్చావు. బాధితుడిగా ఉండా కూడా ఏమన్నా వెళ్ళావా? బాధితుడిగా వెళ్ళవు, నిందితుడిగా వెళ్ళవు. 2 రకాలుగా నువ్వు కోర్టు అంటేనే నీకు భయం. ఆడ పోతే నిజంగా నీ మీద మొత్తం నీకు 2 వాయిదాలు పోతే నీ బతుకు తెలిసిపోద్ది, బస్ స్టాండింగ్ అయిపోద్ది. వెళ్ళి జైల్లో కూర్చునేంతగా నీ మీద నీ కంపల్సరీ ఆ కేసులన్నీ రీఓపెన్ చేసి నిన్ను మళ్ళీ మొదలు పెడితే నువ్వు మళ్ళీ 16 నెలలుగా 16 ఏళ్ళు జైల్లో ఉంటావు, తిహార్ జైల్లో. అలాంటిది నువ్వు వాళ్ళకి ఒక అమ్మాయిని పక్క రాష్ట్రంలో కవిత అని పెట్టావు, ముఖ్యమంత్రి కూతుర్ని. ఆ మాత్రం నువ్వు చేయలేవా? మరి ఇట్లా చేసినందుకు నాకే మా నాన్న ఉండాడు, మేము ఏదైనా చేస్తాం, తెలంగాణ మా కాళ్ళ కింద ఉంది, తెలంగాణ ప్రజలందరికీ నేను తెలంగాణ తెచ్చా, నా కాళ్ళ కింద ఉందని అహంకారం పూరితంగా చేసి వాళ్ళ కూతురుని జైలు పాలు చేసి కూర్చున్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ అయ్యుండప్పుడు కూడా నువ్వు కూడా అంతే చేసావు. చేసి నాదేంది మా నాన్న ముఖ్యమంత్రి, పైన ఏమో ఢిల్లీలో మాకు ఇష్టమైనట్టు చేస్తారు వాళ్ళు, మేము ఏది చేయమంటే అదని నువ్వు సంతకాలు పెట్టించుకొని నాకు అది ఇయ్యి నాకు ఇది అని చెప్పేసి ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ రకంగా ఏమి చేయకపోయినా మీ నాన్న అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాని సంతకాలు పెట్టించుకున్నావు. ఇవన్నీ చేసి ఆ పాపం ఊరకే ఎక్కడే బాదు. నువ్వు మాత్రం కంపల్సరిగా ఇవాళ నువ్వు వెళ్ళాల్సిందే, బెయిల్ కోసం వెళ్ళాల్సిందే. నీకు సెక్యూరిటీ ఎందుకయ్యా? నీకు సెక్యూరిటీ కావాలంటే చంద్రబాబు గారి కంటే అప్పట్లో అలిపిరిఘాటం జరిగింది కనుక ఆయన ఇట్లిస్ట్లో ఉండాడని తెలిసింది, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తెలిసింది కనుక ఆయన సెక్యూరిటీ ఇచ్చారు, కంటిన్యూ చేస్తున్నారు. నీకెందుకు ఇస్తారు సెక్యూరిటీ? నువ్వే రకంగా నువ్వు అసలు వాళ్ళల్లోనే ఒకడు నిన్ను చూస్తేనే వాళ్ళకి భయం. నక్సలైట్లు భయమే, నిన్ను చూస్తే ఇంకొకళ్ళే భయమే. ఎందుకంటే వాళ్ళకన్నా పెద్ద ముదురు జగన్మోహన్ రెడ్డి, ఆయనకు అన్నీ తెలిసి వాళ్ళ ఇల్లు చూస్తే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో అసలు ఏ రకంగా ఇంట్లో చేయమ దూరకుండా పెట్టుకున్నావు, చేయమ కూడా దూరదా ఇంట్లో, కనీసం ఒకడు కాదు ఒక బాంబు కాదు, చేయమ కూడా దూరదు. ఆ రకంగా పెట్టుకొని నీకు సెక్యూరిటీ, నీకు డబ్బులు ఉండయిగా పెట్టుకో. నువ్వు ఆ రకంగా పెట్టుకుంటావు, ఈ రకంగా కేంద్రం నీకు ఫర్రే, ఇప్పుడు కూడా నీకు ఫర్గా చేస్తుంది కాబట్టి నీ కేసులు ఉండయి అని జనం అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు, బెయిల్ ఇంకా బాటలు లేదు ఆయన వాయిదాలకి, ఇంకా కేంద్రం ఈయనకి సహకరిస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు కూడా కేంద్రం ఫర్రే కానీ కేంద్రానికి పోయి నువ్వు ఒకటే చెప్పుకో, అయ్యా నాకు కనీసం Z+ కేటగిరీ Z కేటగిరీ పైన పోయి అన్న ఇవ్వండి, నేను ఇప్పుడు ఉండదు చాలా, నీకు ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, నువ్వు పెట్టుకో. నీకు అంత భయం అయితే నువ్వు ఏ రకంగా భయపడుతున్నావు? నువ్వేనాడని జనంలోకి వచ్చావు, నువ్వు నీకు అంత సెక్యూరిటీ ఉంటేనే ఏనాడు జనంలోకి రాలా ముఖ్యమంత్రిగా ఉండప్పుడు. ఇంకా నీకెందుకు ఇప్పుడు? నువ్వు ఎందుకు వస్తావు జనంలోకి? నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎందుకు వస్తావు జనంలోకి? అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనంలో రావడానికి భయపడ్డావు. కనీసం అమరావతి రైతుల ముందు 100 మంది వాళ్ళు ఉంటే నువ్వు 300 మంది పోలీసులు పెట్టావు, మా ఎదురుగా దడి కట్టేవాడు, నీ కారు కనపడకుండా నీ క్యాన్వాయ్ కనపడకుండా ఉంటాని పెట్టేవాడివి. కాబట్టి నీకు భయమేం కాదు, ఇవ్వాలి, నేను కూడా ఆ హోదాలో ఉండాలి. ఇది టైంపాస్ అంతే. ఆయనకు తెలుసు హైకోర్టులో ఏం జరిగిద్దో తెలుసు, ఎవరని తెలుసు. ఇది కాకపోతే టైంపాస్, నేను వేసాను, నేను ఉండాను, నేను ఒకడిని ఉండాను, నేను ఇలాంటివన్నీ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడ్డుకుంటాను, ఆంధ్రప్రదేశ్కి వచ్చే కంపెనీలు రానీను, ఆంధ్రప్రదేశ్కి ఎవడన్నా పారిశ్రామికవేత్త చంద్రబాబు మాటిని లోకేష్ మాటిని వస్తే వాడికి నేను ఉండాను, ఈ 5 ఏళ్ళు పోయినా మళ్ళీ నీ గతి ఏమైద్దు అని చెప్పి వాళ్ళకి తెలియజేయటానికి, భయపెడటానికి, ఆంధ్రప్రదేశ్ యువత అంతా నిర్వీర్యం చేయటానికి వాళ్ళకి డ్రగ్స్ ఏర్పాటు చేసి ఎన్నాళ్ళు వాళ్ళ మొత్తులో ముంచావు. 5 ఏళ్ళు యూనివర్సిటీలు అన్నిటికీ నీ పుణ్యమా అంట, డ్రగ్స్ బాగా సరఫరా అయినాయి నీ వాళ్ళ పుణ్యమా అంట. మొత్తం దాన్ని అసలు డ్రగ్స్ లేని ఏనాడన్నా
డ్రగ్స్ ఇట్ట పట్టుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రం చేయాలంటున్నాడు. నువ్వేనాడన్నా మాట అన్నావా? ఎన్నిసార్లు గంజాయి పట్టుకున్నా నువ్వు ఆ మాట ఒక్కటి వచ్చిందా? కాబట్టి ఈయనకు ఒకటే లక్ష్యం అండి, ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలి. ఎంత నాశనం అవ్వాలా అని ఆలోచిస్తాడు ఆయన. అంతేగాని ఆయనకి ఎందుకంటే ఆయనకి జిల్లాకు ఒక ఇల్లు ఉంది, రాష్ట్రానికి ఒక ఇల్లు ఉంది, జిల్లాకు ఒక ఇల్లు ఉంది, పక్క దేశాల్లో కూడా ఉన్నాయి ఆయనకి ఇల్లు, ఆస్తులు బాగానే కూడబెట్టి అన్నీ ఎక్కడ ఎప్పుడో పంపించాడు, ట్రాన్స్పోర్ట్ చేసేసాడు అన్నీ. కాబట్టి ఆయన ఏంటంటే ఇక్కడ ఉండే పని లేదు. ఇక్కడ ఉండా కూడా నేను లేకపోతే మళ్ళీ నేను లేనని చంద్రబాబు ఈ ప్రతిపక్షంలో అసలు నీకు హోదా లేదు. ఒకవేళ నేను ఈ మాటలు కూడా అనకపోతే వీళ్ళు హాయిగా ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటే మరి జనం అందరూ కూడా చంద్రబాబు అంటారేమో. అసలు పెన్షన్లతోటే నీ మొహాన్ని మర్చిపోయారు జనం. పెన్షన్ లేనాడైతే చంద్రబాబు వెళ్ళమ్మ టీటం మొదలుపెట్టి అందరిని ఇమ్మన్నాడు. రాష్ట్రంలో మొత్తం కార్యకర్తల కాడ్నించి, నాయకులు కాడ్నించి, మంత్రులు కాడ్నించి ఎప్పుడైతే పోయి ఇచ్చొచ్చారో అప్పుడే నీ ఫేమ్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేడు, వాలంటీర్లు వెళ్ళమ్మటిచ్చాను నువ్వు చెప్పుకున్నావు. ఏమి ఇలా నీ వాళ్ళు ఒకళ్ళిద్దరి చేత మైకులు పెట్టించి నువ్వు చెప్పించేది తప్పితే ఇప్పుడేమీ లేదు. హాయిగా ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు పంచాయతీ ఆఫీసులు పోయి తీసుకుంటారు. సచివాలయం సిబ్బంది నడవలేని వాళ్ళు రాని వాళ్ళకి చక్కగా ఇస్తుంది. వాళ్ళకి టైం పాస్. ఇంట్లో కూర్చొని నువ్వు పద్దాకి ఇంటికి తెచ్చితే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలకి పని లేకుండా సోమరపోతుల్ని చేసి నేను ఇచ్చే భిక్షను తీసుకొని 30,000 నేను నెలకి ఇచ్చే 18,000 తీసుకొని అమ్మఒడి, నేను నెలకి ఇచ్చే 10,000 తీసుకొని ఆడాళ్ళు ఆటో వాళ్ళు, నేను నెలకిచ్చే 15,000 తీసుకొని ఆడాళ్ళు, నువ్వు ఇచ్చే ఈ నెంబర్లు ఆటితో ఇచ్చినప్పుడల్లా 2 ఏళ్ళు వాళ్ళు కట్ చేస్తారు. 2 ఏళ్ళు బ్యాంకుల వాళ్ళు అధికారులు వాళ్ళ లంచాల రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు. కరెక్ట్గా అదేమి రావటల్లా వాళ్ళ చేతికి. నువ్వు బటన్ నొక్కిన డబ్బులు ఇక్కడేం రావటల్లా. అవి తీసుకొని సోమరిపోతులలో భిక్షగాళ్ళల్లో ఇంట్లో కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు మాత్రం స్నాక్స్కి 30 కోట్లు తింటావు. నీవు తినే స్నాక్స్ 30 కోట్లు. మరి ఇది భిక్షగాళ్ళల్లో వీళ్ళకి ఇచ్చేది ఎన్ని ఇస్తున్నావు నువ్వు జనానికి? అప్పుడు జనం ఎంత తినాలి? 3 పూటలు అన్నం. నువ్వు స్నాక్స్కి అంత ఖర్చు పెడితే మరి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వీటికి ఎంత ఖర్చు పెడుతున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి చెప్పండి. మన జ్యోతి నవ్వుకుంటున్నావు, అవ్వా ఆ స్నాక్స్కి 30 కోట్లు అని. అది కూడా నువ్వు తిరుపతి నుంచి తెచ్చుకుంటున్నావు అంట. మరి ఏం తెచ్చు తింటున్నారో ఏమో, స్నాక్స్లో బంగారం పెట్టు తింటున్నారో, ఎండి పెట్టు తింటున్నారో, 30 కోట్లు తిన్నారని చెబుతున్నారు. ఈ రకంగా దీన్ని నువ్వు జనానికి ఇదిలు ఇస్తున్నావు, 10,000 15,000 నేను ఇస్తున్నానని. మరి నువ్వు తినేది అంత ఫుడ్డు అంటే నువ్వు ఖరీదైన రాజు కనుక, మేమేమి ఇంట్లో ఉండే మట్టి మనుషులు కనుక మాకు అది ఎక్కువ. ఇంకా నేను ఇస్తున్నా జనానికి ఏదో నీ జేబులో డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నాం. ఆంధ్ర సొమ్ము అంతా ఆ రకంగా తిని లంచాల రూపంలో తిన్నావు, గుళ్ళల్లో సొమ్ము తిన్నావు. గుళ్ళు కూడా నాశనం చేశారు మీరు. ఎక్కడెక్కడ గుళ్ళన్నీ నాశనం చేసి ఎక్కడెక్కడ డబ్బులు కూడా నువ్వు గుళ్ళవి కూడా మార్చి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. వాటిని ఏదో రకంగా మీ అవసరాలకు మార్చేశారు. ఇవాళ కూడా ఇంకా తిరుపతి మీద దుమ్మెత్తిపోసారు చంద్రబాబు గారు. నన్నాళ్ళు తిరుపతి మీద ఆయన అట్టదిన్నాడు ఈయన ఇట్టదిన్నాడని రాజశేఖర రెడ్డి అయ్యాంలో జరిగినవి కూడా బాబు గారి మీద నెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంటే అదే జిల్లా నుంచి వచ్చాడు, ఆ దేవుడి మీద ప్రేమ ఉండి చంద్రబాబు గారి మీద మీరు అన్ని వేసారంటే మిగిలిన వాళ్ళ మీద ఎన్ని చేయరు మీరు అక్కడ ఉంటే. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చేసిన, ఆయన సెక్యూరిటీ కూడా ఇవ్వకూడదండి, పెట్టుకోమనండి. ఆయన ఏ డబ్బులు లేనివాడా పాపం? అసలు రాష్ట్రంలోనే ధనిక ముఖ్యమంత్రి అని పేరు వచ్చింది ఆయనకి, దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని. అలాంటి ధనిక ముఖ్యమంత్రికి డబ్బులకి రాజు దలుచుకుంటే ఏం కోదవా? ఇప్పుడు పెట్టుకున్నావు అట్టాగే నువ్వు ఇప్పుడు వెళ్తావు, నీకేం పని? ఇప్పుడు కూడా ఒక 1000 మందిని పెట్టుకో. ఏం పోయిందంటే కేంద్రం ఆ పైసలు చెల్లిచ్చిద్ది, అప్పుడు నేను హాయిగా తిరుగుదాం వీళ్ళందరి మధ్యలో అనుకున్నావు. నీ సొమ్ము ఏం పోయింది? నీ సొమ్ము ఏమైపోయింది? అంత సొమ్ము, అవినీతి సొమ్ము బోల్డ్ ఉంది నీ దగ్గర. ఇసుక మాఫీ, లిక్కర్ మాఫీ, మట్టి మాఫీ, మైన్స్ మాఫీ ఇవన్నీ నీ దగ్గర స్టాక్ అయినాయి. నీ దగ్గర, నీ మంత్రుల దగ్గర, నీ వైసీపీ వాళ్ళందరి దగ్గర ఉంది ఇయ్యే డబ్బులు. అవి పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది సెక్యూరిటీ పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళ జాలపోతే నువ్వు ఇప్పుడు ఆ 1000 మందికి ఎన్ని కోట్లు అవుతాయి? 700 కోట్లు అవుతాయి అంటున్నారు నెలకు వచ్చేసి వాళ్ళకి ఖర్చు. అంత ఖర్చు నీకు పెట్టి నీకు సెక్యూరిటీ పెట్టాలా? ఏముందని పెడతారు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి కాబట్టి ఎమ్మెల్యేగా నీకు ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంతే ఇస్తారు. అంతతోనే నువ్వు బతకాలి. బతకలేకపోతే నువ్వు పెట్టుకో, నీకేం తక్కువ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే డ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి అడ్డుకోవటానికే వీటన్నిటి అనకుండా కుట్ర. ఆంధ్రప్రదేశ్లో ఇంకా గంజాయి బాగా వదలాలి. ఆంధ్రప్రదేశ్ అంతా గంజాయి తాగి మొత్తులో తోలాలి. ఎవరికి ఉద్యోగాల మీద పనుల మీద ధ్యాస ఉండకూడదు. తూలి వీళ్ళందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి. నేను మళ్ళీ 5 ఏళ్ల తర్వాత
వస్తే నేను చూపించే 10 ఏళ్ళు 5 ఏళ్ళకి నాకు ఓట్లు వేయాలి ఈ లెక్కలోనే ఆయన ఉండాడండి. కాబట్టి ఆయన అసలు రానియకూడదు. ఆయన కనుక ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చాడు అంటే, మళ్ళీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏదైనా చెయ్యాలి అని వచ్చాడు అంటే అది ఇంకా ఆంధ్రప్రదేశ్ని దిగజార్చడానికే. ఈసారి ఇప్పుడు రాపోవటం నిజంగా జనం అందరూ అదృష్టవంతులయ్యారు. వస్తే కనుక అందరూ ఊరేసుకొని చచ్చేవాళ్ళు, నిజంగా చచ్చేవాళ్ళు. మా కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వమని కమ్మ జాతి మొత్తం ఇచ్చేది రాష్ట్రపతికి. నిజంగా ఆ రకంగా కమ్మాళ్ళని ఎత్తికి పట్టుకొని కొట్టేవాడు, ఎత్తికి పట్టుకొని ఆ రకంగా ద్వేషం నింపి చేశాడు. కమ్మ కమ్మ కమ్మని ఆయన క్యాటరీ మొత్తం రెడ్డుల్ని పెట్టుకొని కమ్మాళ్ళని ఏ రకంగా చేశాడో ఆ రకంగా చేశాడు. ఈసారి కనుక వస్తే ఎవరినైనా సరే ఆయన డోంట్ కేర్ అనేవాడు. అందరిని అదిం పట్టి నిజంగా ఏ రకంగా చేశాడంటే ఎవరికోళ్ళు చచ్చిపోయేవాడు చేసేవాడు, ఆత్మహత్యలు చేసుకునేట్టు చేసేవాడు, చేసుకోకపోయినా ఆ రకంగా తీసుకొచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంత డేంజరు. ఆయన అసలు ఎక్కడికి రానియకూడదు, ఆయనకి ఏ సెక్యూరిటీ ఇవ్వకూడదు. ముందు ఆయనకి బెయిల్ క్యాన్సిల్ చేయమని మరీ కోరుకుంటున్నాం మేమైతే.